రైట్ నమస్తే వెల్కమ్ టు మీడియా న్యూస్ అప్డేట్స్. అప్డేట్స్ చూసుకున్నట్టయితే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా భేటీ అయ్యారు. సీఎం ఆదేశాలుగా కొలికపూడికి పల్లా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయాన్ని గుర్తించి ప్రవర్తించాలని హితవు పలికారు. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరికినేందుకు సీఎం సిద్ధంగా లేరని పల్లా తేల్చి చెప్పారు. ఇక ఎన్నిసార్లు మందలించినా పద్ధతి మార్చుకోకుండా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే పార్టీ కూడా ఎమ్మెల్యేగా గుర్తించడం మానేస్తుందని స్పష్టంగా చెప్పారు. ఇక పిచ్చి పిచ్చి స్టేటస్లతో ఎవరి మీద నీ పోరాటమని నిలదీసినట్టుగా సమాచారం. పార్టీనే సుప్రీమని పార్టీ లైన్ దాటే ప్రవర్తిస్తున్నందున తప్పులన్నీ ఉపేక్షించడానికి అధిష్టానం సిద్ధంగా లేదని ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ఏంటి హాట్గా జరుగుతున్నట్టుంది? పల్లా శ్రీనివాస్ వార్నింగ్ ఏ విధంగా చూడొచ్చు? అంటే సాయిరామ్, ఎవరైతే టీడీపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ ఉన్నారో ఆయనైతే మాత్రం కొలికిపూడి శ్రీనివాస్ ఇతను ఎమ్మెల్యేకి మాత్రం చాలా సీరియస్గా కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా మొట్టమొదటి నుంచి అంటే ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కూడా ఎవరైతే ఈ కొలికిపూడి శ్రీనివాస్ ఉన్నారో ఈ కొలికిపూడి శ్రీనివాస్ చాలా వివాదాస్పదమైనటువంటి ఎమ్మెల్యేగానే టీడీపీకి సంబంధించిన మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా టీడీపీకి సంబంధించిన అధిష్టానం కానీ అదేవిధంగా ఆ నాయకులు కానీ చెప్పినప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి మార్పు కూడా రాలేదని టీడీపీకి సంబంధించినటువంటి ఈ అధిష్టానం అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొట్టమొదటి నుంచి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా కూడా ఎంపీ ఎవరైతే విజయవాడకి సంబంధించిన ఎంపీ చిన్ని ఉన్నారో ఆ చిన్ని మీద కూడా వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత ఫేక్ కొన్ని ఫొటోస్ కూడా మార్ఫింగ్ చేసి పెట్టడం, దాంతో ఆ వివాదం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలా దుమారాన్ని లేపిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత పోలీసుల మీద దురుసుగా వ్యవహరించడం, ఒక మహిళని మీద దురుసుగా వ్యవహరించడం, ఈ అంశాలన్నీ కూడా పార్టీకి తీవ్రస్థాయిలో కూడా డ్యామేజ్ చేస్తున్నటువంటి ఈ క్రమం. ఇటువంటి సందర్భంలో పలుమార్లు అంటే ఒక్కసారినే కాదు చాలాసార్లు కూడా ఈ ఎవరైతే కొలికిపూడి శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్కి ఈ కమిటీ వేయటం, ఆ కమిటీకి సంబంధించి కమిటీ ముందు హాజరు కావాలని పిలవటం, ఆయన రావటం, తర్వాత ఇలా చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణా సంఘం అయితే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఈ కొలికిపూడి శ్రీనివాసులు అయితే ఎటువంటి మార్పు రాలేదని టీడీపీ అధిష్టానం అయితే స్పష్టంగా కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా సీరియస్గా ఈ రోజు అయితే మాత్రం ఈ లాబీలో అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కొలికిపూడి శ్రీనివాస్ని తన లాబీలోకి రైట్ రవికృష్ణ, ఇది వ్యక్తిగత తప్పిదమా లేకుంటే పార్టీ పరువు సమస్యగా మారే అవకాశం ఉందన్నట్టు కనిపిస్తుందా? అంటే వ్యక్తిగతంగా ఆయన అయితే చేస్తున్నటువంటి కామెంట్స్ కానివ్వండి, చేస్తున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీవ్రంగా కూడా పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయి. ఈయన వ్యక్తిగతంగా తీసుకుంటున్నాడు, అవి అయితే మాత్రం పార్టీని తీవ్రస్థాయిలో కూడా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. టీడీపీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, క్రమశిక్షణకు మారుపేరు అని పలుమార్లు కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు. అటువంటిది క్రమశిక్షణ లేదు అని అనటానికి ఈ ఎవరైతే కొలికిపూడి శ్రీనివాస్ ఉన్నారో కొలికిపూడి శ్రీనివాసు ఇష్యూ అయితే మాత్రం సాగ్గా చూపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా కూడా ఆయన్ని పార్టీ లైన్ దాటితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పారు. అదేవిధంగా కూడా ఆయన పెడుతున్నటువంటి స్టేటస్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పార్టీకి డ్యామేజ్ చేసే పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఆయన ఈ మధ్యకాలంలో పెట్టిన స్టేటస్ అయితే మాత్రం పల్లె కన్నీరు పెడుతుందో అని ఒక పోస్ట్ని అయితే పెట్టారు. అది ఈ ప్రతిపక్షాలు అయితే మాత్రం ఆ పోస్ట్ని అయితే మాత్రం పలు విధాలుగా కూడా వక్రీకరిస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్ కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, అది తప్పుడు సంకేతాలు పార్టీ మీద వెళుతూ ఉంది. పార్టీకి సంబంధించి ముఖ్యంగా కూడా ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం ఒక పక్కన వాళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇలా పార్టీ పరువును బదారికి వీడుస్తున్నటువంటి క్రమంలో పల్లా శ్రీనివాస్ మాత్రం తీవ్రంగా కూడా మందలించారు కొలికిపూడి శ్రీనివాస్ని. మీరు పార్టీ లైన్ దాటితే మాత్రం ఊరుకునేది లేదు, పార్టీ లేకపోతే మీరు జీరో, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరి మీద మీరు పోరాటం చేస్తారు? పోరాటం చేసే క్రమంలో మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే పార్టీకి లేదు అని తీవ్రమైన
తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా కూడా పార్టీ మిమ్మల్ని కూడా ఎమ్మెల్యేగా గుర్తించదు, పార్టీ మీద కనుక మీరు ఇష్టం వచ్చినట్టు ప్రలాపన చేయటం, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కామెంట్లు చేయటం, అదేవిధంగా కూడా ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి చాలా సీరియస్గా కూడా పల్లా శ్రీనివాసరావు మాత్రం ఈయనకి ఎవరైతే కొలుకుపూడి శ్రీనివాస్ ఉన్నారో ఆయనకి తీవ్ర స్థాయిలో కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. మొత్తానికి పార్టీకి సంబంధించి ఈ టీడీపీ పార్టీ మాత్రం డిసైడ్ అయినటువంటి కనపడుతూ ఉంది. ప్రధానంగా కొలుకుపూడి విషయం మాత్రం పార్టీకి తీవ్రంగా కూడా డ్యామేజ్ చేస్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితి. దానికి తోడు ఆయన చేస్తున్న కామెంట్స్ కానివ్వండి, పోస్టులు కానీ ఎలా ఉన్నాయంటే అవతల ప్రతిపక్షానికి మాత్రం ఒక అస్త్రంగా మారుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ఒక ఫీల్ అయితే పంపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక కొలుకుపూడి శ్రీనివాస్ అయితే మాత్రం తనకి అనుభవ రాహిత్యం మూలానే ఇలా కామెంట్స్ పెట్టాను, అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశాను అని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. మరి చూడాలి ఈయన మారతాడా లేకపోతే యథావిధిగా కూడా ఆయన తనదైన స్టైల్లోనే కామెంట్లు పెట్టడం కానివ్వండి, అధికారుల మీద అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కామెంట్స్ చేస్తాడో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈసారి పార్టీ లైన్ దాటితే మాత్రం పార్టీ నుంచి ఖచ్చితంగా కూడా ఆయన పక్కకు పెడతామని మాత్రం సంకేతం మాత్రం ఇవ్వడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.